నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సకల సిద్ధులను అందించే క్రియాయోగ గురించి చాలా మందికి తెలీదు. అసలు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురుగారితో మాట్లాడతాము. నమస్కారం గురుగారు. నమస్తే గురూజీ, అసలు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ కుండలిని వ్యవస్థ అనేది యాక్టివేట్ అయ్యింది అనేది ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న వేశారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎట్లా చెప్పుకుందాం? స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఎట్లా? స్టెప్ బై స్టెప్. కుండలిని అనే జోలికి వెళ్ళం మనం ముందే. క్రియాయోగంలో కుండలిని గురించి వెళ్ళకూడదు. కుండలిని అనే మాట కూడా మనం మాట్లాడకూడదు తెలియకుండా. అర్థం అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నారు గురువులు, ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే దాని వెనక చాలా ఉంది. కుండలిని అనేది శబ్దోచ్చారణ కూడా చేయకూడదు అంటుంది శాస్త్రం. తెలియనప్పుడు మనకేమీ తెలియదు కదా, అంతేగాని అసలు చేయకూడదు అన్నట్టు అట్లాంటి ప్రెజెంటేషన్ తీసుకోకూడదు. ఆ స్థాయికి వచ్చాక నువ్వు కుండలిని పరిచయం చేసుకుంటావు. అంతకు ముందే కుండలిని యాక్టివేషన్స్, కుండలిని అనకూడదు, ఉచ్చరించకూడదు, వినకూడదు కూడా శబ్దాన్ని. సో ముందు గురువు ఏం చేస్తాడంటే కుండలిని గురించి పక్కన పెట్టేసేసి నీకు ముందుగా మూలాధార దగ్గర నుండి మొదలు పెడతాడు. మూలాధార యాక్టివేషన్ ప్రాసెస్ చెప్తారు. మూలాధార యాక్టివేట్ అవ్వగానే నీకు ఇంకా భయం ఉండదు. నాకు ఆరోగ్యం పోతుందనో, రోగాలు వస్తానో, ఇబ్బంది పడతాననే భయాన్ని తీసేస్తుంది మూలాధార ఎనర్జీ సెంటర్. మీకు తెలుసునా, మనకి మూలాధారానికి 4 దళాలు ఉంటాయి. జంతువులకు ఒక దళం ఉంటుంది. మూలాధార శక్తి కేంద్రం ఒక్కటే జంతువులకు ఉంటుంది. అవి ఎంత ధైర్యంగా ఉంటాయి, అవునా కదా? ఒక దళమే బలంగా ఉంటుంది. మనకి 4 దళాలు ఉన్నా మనం భయపడుతూ ఉంటాం. రేపు మళ్ళీ కోవిడ్ అనగానే మళ్ళీ భయం కదా. కోవిడ్ కాదు, కోవిడ్ లాంటి 100 కలిసి వచ్చినా సరే, 100 సార్లు వచ్చినా సరే మూలాధారం యాక్టివేట్ అయితే అది మనల్ని ఏం చేయలేదు. అది ఎట్లా చేయలేదు, ఏంటి లోపల జరిగే అంశం ఏంటి అనేది మనం చాలా డిస్కషన్స్ లోకి వెళ్తే గానీ మనం చెప్పుకోవడానికి వీలు ఉండదు. మనం ఆ డిస్కషన్స్కి వెళ్లకుండా పైన చెప్పుకుంటూ వెళ్దాం. మూలాధారం యాక్టివేట్ అయితే రోగ భయం ఉండదు. స్వాదిష్టానం యాక్టివేట్ అయితే శత్రు భయం ఉండదు. నీకు పలానా శత్రువులు వస్తారనో, లేకపోతే మిత్రుల వల్ల ప్రమాదమనో, ఇట్లా నీ చుట్టుపక్కల ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఈవెన్ క్షుద్ర పూజల ఇంపాక్ట్ కూడా స్వాదిష్టానం యాక్టివేట్ అయితే ఉండదు. అది బలం అనమాట స్వాదిష్టానానికి. మీ మీద ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా సరే స్వాదిష్టానం యాక్టివేట్ అయితే అవేమీ చేయలేవు. అలాగే కర్మకు సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ నీకు పలానా టైంలో పలానా కీడు రావాలి, దాన్ని కూడా తప్పించగలదు స్వాదిష్టానం. అందుకే ఋషి దానికి అధిష్టానం అని పేరు పెట్టింది. అర్థం, ఆ పేర్లలోనే దాని సామర్థ్యాలు ఇచ్చేశారు. టైటిలే స్వాధిష్టానం అంటే ఏంటి, అంత నీ కంట్రోల్లో ఉండాల్సిందే. నిన్ను ఎవడు ఈ సృష్టిలో ఏది కంట్రోల్లోకి తీసుకోలేదు, దేని వల్ల కాదు, దాని అర్థం అది. మూలాధారం అంటే బేస్ అనమాట, మూల ఆధారం, అది బలంగా ఉంటుంది. అర్థం అవుతుందా? మణిపురం యాక్టివేట్ అయితే నీకు వెల్త్ లో, ధనం విషయంలో గాని, సంపదల విషయంలో గాని, కుటుంబం వైవాహిక జీవితంలో గాని, ఫ్యామిలీ విషయాల్లో గాని ఎక్కడ కూడా లేమి ఉండదు అంటారు. అందుకే దానికి మణిపురం అనమాట. మనస్య పురం ఇది మణిపురం. అంటే ఏంటి, చక్కగా ఉంటారు అనమాట, సెటిల్డ్ అయ్యి వైభోగాలతో ఐశ్వర్యాలతో ఉంటారు. మణిపురం అనమాట. మణిపుర యాక్టివేషన్ అది. అనాహతం యాక్టివేట్ అయితే తను ఏదైతే అనుకుంటాడో, లక్ష్యంగా పెట్టుకుంటాడో అది ఈజీగా నెరవేర్చుకుంటాడు. అనాహతం వల్ల లక్ష్య సిద్ధి అనేది కలుగుతుంది. మణిపురం వల్ల కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విశుద్ధి వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుంది. వీటన్నిటిని నేను శాస్త్రీయంగా ప్రూవ్ చేయగలను. ఐ కెన్ ప్రూవ్. ఏది శాస్త్రీయంగా ప్రమాణాలు చూపిస్తూ నేను మీకు ప్రూవ్ చేస్తాను. వాళ్ళు ఏదో పైన చెప్పింది కాదు. అనాహతం ఎలా లక్ష్యాలను ఎలా సిద్ధింపజేయడానికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం ఉంది. అనాహతానికి ఆ విధమైనటువంటి సామర్థ్యాలు ఉంటాయి. అది మనం పసిపిల్లవాడికి కూడా, హేతువాదికైనా సరే ఏ వాదికైనా సరే అర్థమయ్యేలా వాడి భాషలోనే చెప్పొచ్చు. అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్డ్. సో విశుద్ధిలో ఉన్నప్పుడు సంకల్ప సిద్ధి, ఆజ్ఞలో ఉంటున్నప్పుడు తను ఏది కావాలనుకుంటే అది, ఏ స్థాయి కావాలంటే అది, ఏ పదవి కావాలంటే ఆ పదవి సృష్టిలో లౌకికంగా సాధించగలుగుతాడు. సహస్రారం ఉన్నప్పుడు సకల సిద్ధులు అనమాట, అన్ని సిద్ధులు కలుగుతాయి సహస్రారంలో. అది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇట్లా 7 శక్తి కేంద్రాలను యాక్టివేషన్ చేసుకొని మనం జీవితాన్ని అత్యున్నతంగా జీవించవచ్చు అనే మొట్టమొదటి వ్యక్తిగా శ్రీకృష్ణుని చూపిస్తారు. మీరు క్రియాయోగంలో శ్రీకృష్ణుడు బొమ్మలు పెడతారు. శ్రీకృష్ణుడు బొమ్మలు ఎందుకు పెడతారు? హీ ఈజ్ యాక్టివేటెడ్ సహస్రార పర్సన్. ఎవరికైతే సహస్రారం యాక్టివేట్ అయి ఉంటుందో వారు శ్రీకృష్ణుడు అనమాట.
అంటే భగవద్గీతకి క్రియాయోగకి కూడా ఒక కనెక్షన్ అనేది దీని ద్వారా కనెక్షన్ కాదు, భగవద్గీత ఇండైరెక్ట్ గా చెప్పేది క్రియాయోగ గురించి. ఓకే, క్రియాయోగానే చెప్తుంది. అందులో కూడా ఎనర్జీ యాక్టివేషన్స్ గురించి చెప్తుంది. ఈ ఎనర్జీ సెంటర్స్ ఎలా ఉంటాయి అంటే అశ్వత్థం ప్రాహురవ్యం ఊర్ధ్వమూల మతశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం అని ఒక శ్లోకం ఉంటుంది మనకి పురుషోత్తమ యోగం దాటిన తర్వాత. ఓకే, అంటే ఏంటి, మూలమేమో మూలమేమో ఊర్ధ్వం ఉంటుంది, అంటే సహస్రార శక్తి కేంద్రం పైన కదా ఉండేది. మూలం అసలైన మూలమేమో సహస్రారం పైన ఉంటుంది. అత శాఖ దాని యొక్క రిఫ్లెక్షన్ అయినటువంటి ఆకులు ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్ మూలాధారం అంతా కింద ఉంటుంది. అంటే ఒక చెట్టుని పోల్చుకుంటూ మనకి ఎనర్జీ సెంటర్ వ్యవస్థ చెప్తున్నాడు అక్కడ. ఇవి ఎవరు చెప్పరయ్యి, పరిశోధన చేశాం కాబట్టి మాకు క్లారిటీ వచ్చేస్తుంది. రామాయణం కూడా క్రియాయోగమే ఉంటుంది, భారతం కూడా క్రియాయోగమే ఉంటుంది. మీరు ఏ ఆచార సంప్రదాయాలు తీసుకున్నా ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ సహస్రారానికి సంబంధించిన కలర్ అనమాట. ఆనందం వ్యక్తం చేసేటటువంటి కలర్ అది. ఇవన్నీ కూడా క్రియాయోగానికి మనం తెలియక వాడేదంతా క్రియాయోగమే. అంటే ఇప్పుడు డ్రెస్సెస్ మనం యూజ్ చేసే వస్తువులు కూడా అన్ని క్రియాయోగాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ తో సహా పసుపు చక్కగా ఉండు అని చెప్పడానికి, గ్రీన్ ఎళ్ళు అని చెప్పడానికి, రెడ్ ఆగు డేంజర్ అని చెప్పడానికి. రెడ్ మూలాధారం కదా, మూలాధారం ఎరుపు కదా, ప్రమాదానికి ఎరుపు అనమాట. సో ఆగమని చెప్తుంది. అర్థమవుతుందండి. అంటే మనం ఉండేటటువంటి ఈ ప్రపంచం మొత్తం ఈ క్రియాయోగ నిబంధనలతో క్రియాయోగ చూపించినటువంటి సూచనలతోనే నడుస్తూ ఉంటుంది. ఓకే, అంటే గురూజీ ఇందులో మనకి ఆ యోగా లాగా ఆసనాలు అటువంటివి ఉండవు, మొత్తం అంతా కూడా మనకి అంతా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కాదు. అందుకే క్రియాయోగాల ఆసనాలు వేరు. యూట్యూబ్ ఛానల్లో చూపిస్తుంటారు ఆసనాలు వేస్తున్నట్టు పొట్టనట్టు, అవి క్రియలు, అవి యోగాలో ఉండే క్రియలు. క్రియాయోగానికి ఆ క్రియలతో సంబంధమే ఉండదు. క్రియాయోగులు మొత్తం మైండ్ వర్క్. ధన్యవాదాలు గురూజీ. చాలా తెలియని విషయాలు, అంటే క్రియాయోగ గురించి చాలా మందికి అవగాహన లేదు, కానీ మీ ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం మాకు లభించింది. ధన్యవాదాలు. క్రియాయోగ గురించి ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో విషయాలు మనకి గురువు గారు చెప్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.